వరుస బైక్ దొంగతనాలతో హడలెత్తించిన కేటుగాళ్లు ఆట కట్టించారు. ఏలూరు పోలీసులు వారి దగ్గర నుంచి భారీ సంఖ్యలో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక నిఘా పెట్టిన 2 టౌన్ పోలీసులు ముగ్గురు బైక్ దొంగలను చాకచక్యంగా పట్టుకున్నామంటున్న ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పుకోవచ్చు. అటు హెల్మెట్ల విషయంలో కానివ్వండి, దొంగల విషయంలో కూడా సంబంధించి మనతో మాట్లాడడానికి ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఏలూరు దొంగల విషయంలో కానివ్వండి, హెల్మెట్ల విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోబోతున్నారు, ఏ సూచనలు చేస్తారు? మనకి గత సంవత్సరము క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి భాగాల్లో లెక్క తీసుకుంటే అన్నీ తగ్గినాయి, కానీ యాక్సిడెంట్స్ పెరగడంతో మా జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ గారు ప్రత్యేకమైన కార్యాచరణ పథకం ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా ముఖ్యంగా ఈ వెహికల్ దొంగతనాలు, అదేవిధంగా ఈ యొక్క ప్రాణ నష్టం జరిగేటువంటి హెల్మెట్లు లేకుండా పోవటము, లైసెన్సులు లేకుండా పోవటం, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ట్రాఫిక్తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసుని కూడా ఇన్వాల్వ్ చేసి వీళ్ళందరితోటి మేము ఈ స్పెషల్ డ్రైవ్ చేయడంతో ఈ రోజు నాటి ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగానే దొంగతనం చేస్తూ ఇప్పటివరకు దొరకనటువంటి ఈ యొక్క కలపరకు చెందినటువంటి విజయ్ కుమార్ అని అతను దొరకడం జరిగింది. అతను అరెస్ట్ చేయడం, అతనితో పాటు అతని గ్యాంగ్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అందరినీ యువతని చెప్తున్నాం, అలానే మైనర్ తల్లిదండ్రులు కూడా చెప్తున్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ లేకుండా, లైసెన్స్ లేకుండా మీ పిల్లలకి వెహికల్స్ ఇవ్వద్దు. అదేవిధంగా రెండో పాయింట్ మీకు చెప్తున్నాం, మీరు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయొద్దు. తద్వారా మనం ప్రాణాలు కోల్పోతున్నాం. రీసెంట్గా కూడా 3 యువకులు హెల్మెట్ లేకపోవటం వల్ల దుర్మరణ పాలవటం అందరికీ మనకు విదితమే. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా, ముఖ్యంగా హైవేలో నడిపేవాళ్ళు, సబ్ డివిజన్ పరిధిలో ప్రతి చోట కూడా డ్రైవ్ నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకుండా వెళ్ళే వాహనదారులకి ఏ సూచనలు చేస్తారు? అదే చెప్తున్నామండి, మేము ఫస్ట్ డ్రైవ్లో భాగంగా హెల్మెట్లు కొనిపించి వాళ్ళతో హెల్మెట్లు ధరింపజేసి పంపిస్తున్నాం. హెల్మెట్లు లేకుండా పంపకుండా ఇప్పటి వరకు ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసిన కాడి నుంచి సుమారు 2000 పైన పైచిలుకు హెల్మెట్లు కొనిపించి పంపించడం అయితే జరిగింది సబ్ డివిజన్ వారీగా. ప్రతిరోజు డ్రైవ్ ఉంటుంది. మన ఏలూరులో ఇప్పటికైతే సుమారుగా ఒక 300 హెల్మెట్స్ వరకు కొనిపించి పంపించడం జరిగింది. అలాగనే మనకి భీమడోల్లో అయితే సుమారుగా 1000, అదేవిధంగా గణపవరం, కైకలూరు కూడా సుమారు 500 వరకు కూడా మనం హెల్మెట్స్ కొనిపించి చేయటం జరిగింది. అలాగే స్కూల్స్కి సంబంధించి మైనర్లు బైకులు తోలుతున్నారు. అలాగే కాలేజీల వద్ద మైనర్లు ఎక్కువగా బైకులపై వెళ్తూ త్రిబుల్ రైడింగ్ కూడా చేస్తున్నారు. వారిని ఏ విధంగా కౌన్సిలింగ్ చేస్తున్నారు? అదే అండి, ఇప్పుడు మొత్తం హెచ్చరించాం. తొందరలో యాక్చువల్గా వాళ్ళ మీద పట్టుకొని కేసులు పెడతాం. వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి ఇప్పుడు కౌన్సిలింగ్ హాల్ కూడా తయారు చేశాము. కౌన్సిలింగ్ హాల్లో వాళ్ళందరినీ కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, అలాగే త్రిబుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ప్రతి వారం ఉంటుంది. ఆ వారం కౌన్సిలింగ్ అయిన తర్వాత వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే కాలేజీల్లో ఎక్కువగా యువత డ్రగ్స్ బారిన పడుతున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. వారికి ఏ విధంగా కౌన్సిలింగ్ చేయబోతున్నారు? ప్రతిరోజు కూడా మనకి ఈ యొక్క ఈగిల్ టీమ్స్తో పాటు, శక్తి టీమ్స్తో పాటు మన టీమ్స్, సిఐలు, లా అండ్ ఆర్డర్ ప్రతి ఒక్కళ్ళం కూడా చెప్పడం జరుగుతుందండి. ఈ యొక్క డ్రగ్స్ బారిన పడితే వచ్చే నష్టాలు, అదేవిధంగా డ్రగ్స్ కనుక కలిగి ఉంటే మీపై పడే కేసులు చాలా దారుణంగా ఉంటుంది. దయచేసి ఎవరో వాటి జోలికి వెళ్ళొద్దు. అట్లా వెళ్ళి మేమేదో తప్పించుకున్నాం అనుకోవద్దు. మీరు అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనం ఇప్పుడు ఏలూరు టౌన్లో 600 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇంకా కూడా పెడుతున్నాం. తొందరలో 1000 కెమెరాల దాకా రీచ్ అయిపోతాం. కాకపోతే ప్రతి నిమిషం మీరు మా నిఘా నీడలో ఉంటారు, మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు. కాబట్టి దయచేసి మీరు అలాంటి కార్యక్రమాలు మానేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. అలాగే చూసినట్లయితే ఆధునిక టెక్నాలజీతో ఏ కెమెరాలు పెట్టారు, వాటి పనితీరు ఏ విధంగా ఉండబోతుంది? ఆధునిక కెమెరాలు ఇప్పుడు డ్రోన్ కెమెరాలతో పాటు మనం కూడా ఈ యొక్క చెప్పాను ఐపీడీఆర్లు అంటారనమాట. అంటే మీ యొక్క ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాస్ ఉన్నాయి. అదేవిధంగా మీ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాస్ ఉన్నాయి. ఇవన్నీ ద్వారా మిమ్మల్ని ఈ నెంబర్ ప్లేట్ రికగ్నైజ్ చేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఫేషియల్ రికగ్నైజ్ చేస్తుంది. రెండింటి వలన మీరు ఎప్పటికైనా ఆ యొక్క దీంట్లో మాకు దొరుకుతారు. అలాగే ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో ఆధునిక టెక్నాలజీతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. అలాగే కాలేజీల వద్ద సరైన బందోబస్తు ఏర్పాటు చేశాము. ముఖ్యంగా యువత డ్రగ్స్ బారిన పడకుండా ఉండే విధంగా అన్ని చర్యలు చేపట్టామని చెప్పి ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఏలూరు సబ్ డివిజన్ నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.